తినేస్తా ఒక్క రూపాయి నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఒక ఎంక్వైరీ అయ్యి నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా. ఒక ఎంక్వైరీ వేయి. ఎంక్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు, ఆ ఏమన్నా ఒక్క రూపాయి వరద బాధితులకు చేరిందా? పాపం వాళ్ళ గోడు కొట్టద్దు దరిద్రుడా. వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేసావు. ఈరోజు మరలా మలుకొని ఉండవు. ఏమని మలుకొని ఉండవు? సర్వేపల్లి నియోజకవర్గంలో పాపం ఆయన చెప్పాడు పారదర్శకమైనటువంటి పాలసీ తీసుకొస్తున్నానని చెప్పాడు. లెక్కర్ పాలసీ చంద్రబాబు నాయుడు. ఈ దరిద్రుడు ఏమడుతున్నాడు, నాకు 25 పైసలు వాటా ఇవ్వాలా, షాపుకి 5 లక్షలు ఇవ్వాలంట, దాన్ని పక్కన పెట్టుకున్నటువంటి సోడాలా ఏదో మామూలుగా మంచినీళ్ళలో ఆ బొంకు ఒకటి ఉంటే అది ఆయనకి ఇవ్వాలంట. ఈ 3 కండిషన్లు ఉంటేనే మీరు రండి. ఎవడన్నా నీచుడు అనేటువంటి వాడు సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడన్నా బార్ల మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి శాసనసభ్యుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు. ఇంతకన్నా నీతి చరిత్ర ఉంది. నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు సర్వేపల్లి జాలక గూడూరు వెంకటగిరికి సంబంధించినటువంటి మైనింగ్ కాంట్రాక్టులు తీసుకుపోయావు. చంద్రబాబు నాయుడు జబ్బుతో కొట్టినట్టుగా నీకు అక్కడ మాట్లాడాడు వాళ్ళందరి ముందు. పాపం వాళ్ళ చేత 10 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తీసుకుపోయి మీ అందరికి నేను పర్మిట్లు ఇప్పిస్తాం, అందరం కలిసి దోచుకుందాం సిలికా క్వార్టర్ని తీసుకుపోయావు. నువ్వు మైనింగ్ కాంట్రాక్టులు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయిన మాట వాస్తవమా కాదా? ఏ రోజైనా జీవితంలో ఒక్క మైనింగ్ కాంట్రాక్టర్ నన్ను కలిశాడా? రుజువు చేయి. ఇదిగో పలానా మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడ్డాడని రుజువు చేయి. ఆ మైనింగ్ కాంట్రాక్టర్లను ఎత్తుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గరికి చెప్తే ఆయన నీ మొహాన్ని కొట్టినట్టుగా ఒక్క నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు పొమ్మని చెప్పి తరివేశా. కాబట్టి నీ బొత్తుకెట్టాడదనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నేను మరలా చెప్తున్నా, దాదాపుగా 2 కోట్ల రూపాయలు నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ వదిలి రిలీజ్ చేయి. నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు. నేను తీసుకోలేదనే మాట చెప్పు. అందుకని నువ్వు చెప్పావు, చాలా విషయాలు చెప్పావు బ్రహ్మాండంగా, అదట్ట ఇదట. నేను నీకు ఒకటే విషయం డిమాండ్ చేస్తుండా. నువ్వు నా మీద ఆరోపణలు చేశావు, నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా. నిన్ననే నేను ఎందుకు ఆరోపణలు చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు పోతుంటే కనుక్కొని రండి అని చెప్పి ఎక్కడ దోలుతున్నారని చెప్పి ఎక్కడికైనా దోలుతామన్నారు. నువ్వేం చెప్తున్నావు? శ్మశానాలకు దోలుతున్నారు, ఇళ్లకు దోలుతున్నారు. ఏమి శ్మశానాలకు ఇళ్లకు దోసుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా? అనుమతులు తీసుకోవా? అక్రమంగా తరలిస్తావా? నువ్వు చేసేటువంటి పని ఏంది? 100 ట్రాక్టర్లో 10 ట్రాక్టర్లు శ్మశానానికో ఎక్కడికో ఇళ్లకో పంపించి 90 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. వాళ్ళని కనుక్కున్నామంటే వాళ్ళు పైన చెప్పారు. ముత్తుకూరులో అయితే 1500, చుట్టుపక్కల గ్రామాలు అయితే 2000, నెల్లూరు లేఅవుట్కి అయితే 4000 లెక్కన తోలుతామని చెప్పారు. అవునా కాదా? జాగ్రత్త లేదా? దానికి ముత్తుకూరు చెరువులో అయితారు, అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ చెరువులో అయితారు, ఒలగముడి చెరువులో అయితారు, ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతా ఉంటే ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్తే దాని మీద వచ్చి వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారని చెప్పి నీలాగా నికృష్టుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవరన్నా ఉన్నాడా? కాబట్టి నువ్వు పాపం అయిపోయింది. చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది. ఈరోజు దాదాపుగా అంతిమ తీసుకొచ్చాడు. అంతిమ తీసంటే హరిశ్చంద్రలో కాటి సీన్లాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్లు పట్టుకొని మీడియా వాళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఇదిగో ఈ కాగితాలు అవి చూస్తే అర్థమైపోయింది. అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటి సీన్ గుర్తుకొస్తుంది ఆయన తమరు చూస్తానని చెప్పి నీ కథ కాటి సీన్కి వచ్చేసింది, హరిశ్చంద్రుడి సీన్కి వచ్చేసింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పుకోవడం కాదు. నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం. చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శించడం? చంద్రబాబు నాయుడు విమర్శించడం వల్ల తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించమా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేను నేరస్తుడు అయిపోతాడా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు చెప్పిన అధికారులు ఉద్యోగులు బాగుంగొట్టుకోరు. కాబట్టి నేను మరలా సవాలు విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చెప్పాక ఇరికించాలంటే చాలా ఇబ్బంది పడిపోతారా అబ్బాయి? నువ్వు తట్టుకోలేవు. నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం ఉంటే విచారణ చేపించు. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, అనేక సందర్భాల్లో విసిరినా మళ్ళా విసురుతున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే 3 నీకు ఆప్షన్. 1, నా మీద విచారణ జరిపించి నువ్వు రుజువు చేయి. నెంబర్ 1 ఆప్షన్. నీకు చేత కాలేదన్నావా? నేను నీ మీద ఆరోపణలు చేశా, నువ్వు నా మీద ఆరోపణలు చేసావు. ఇద్దరం వెళ్దాం, మ్యూచువల్ కన్సెంట్తో సిబిఐ విచారణ వేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్దాం. నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎప్పుడో సమయం టైం చెప్తే నేను తీసుకొచ్చి నా అఫిడవిట్ ఫైల్ చేస్తా. ఇద్దరం వెళ్ళి అయ్యా మేమిద్దరం సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సమయంలో ఆయన హయాంలో దోపిడీ మీద నేను విమర్శలు చేస్తుండా, నా మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు. ఈ 2 మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి. ఎందుకంటే నా మీద సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగినప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
అప్పటిదాకా పాపం శిక్ష కూడా ఈయనేసాడు, ఉపాహార కేసు అపాహార కేసు అని చెప్పి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉందని చెప్పి పాపం ఈయనే వేసాడు. ఈయనే పోలీసు, ఈయనే జడ్జి, ఈయనే మొత్తం అన్నీ. కాబట్టి ఈరోజు నేను నీకు ఇచ్చేటువంటి ఆప్షన్ నెంబర్ 1 ఆప్షన్, నువ్వు ఎంక్వైరీ చేయించగలవా, ప్రభుత్వం నీ చేతిలో ఉంది. లేదనుకుంటే సిబిఐ చేత సిద్ధంగా ఉన్నా. ఏదన్నా ఉంటే న్యాయస్థానంలో ఎవడన్నా పోతే నీ ముఖం మీద కొడతాడు ఎత్తుకొని పోతే. సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా? దానికుంటే చెప్పు, అయ్యా నేను తినలేదు, నేను నీతిమంతుడిని, సిబిఐ విచారణకు సిద్ధం. ఈ 2 కాదంటావా? ఎందుకు దరిద్రుడా, ఆడికి వదిలేద్దాం నిన్ను, ప్రమాణం చేస్తావా? ఇదిగో నేను లేఅవుట్లో డబ్బులు తీసుకోలే, నేను మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలే, నేను గూడూరులో చిలకూరులో సిలికా మైనింగ్లో అక్రమ మైనింగ్ చేయలే, నేను పోస్టులు అమ్ముకోలే, లెటర్లు ఇచ్చి